Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారంను గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఈ రోజు కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశాడు. ఆ సనాతనునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో భాగంగా అంటే సహజీవనంలో భాగంగా మనం ప్రభు చరిత్రం 9వ భాగంలో నవజీవనం అనే మధుర ఘట్టాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ప్రయాణంలో మనం 3872వ పేజీకి చేరుకున్నాం. ఇక్కడ మరో కొత్త ఘట్టంలోకి చేరుకున్నాం. మంజరి మాఫీ డెహ్రాడూన్. ఈ 3872వ పేజీలో ఒక ఫోటో ఉంది, చూడండి. చాలా అద్భుతంగా ఉందని. బాబా యొక్క అందాన్ని మనం ఆస్వాదిస్తున్నామా లేదా అనే అనుమానంగా వస్తే ఆస్వాదించుట లేదు. ప్రార్థనలో బాబా పక్కనే గమనిస్తూ నిలుచున్న ఏరిస్ ఒక 4 అడుగుల బాబాకి 4 అడుగుల దూరంలో గోడకి దేహాన్ని ఆనించి ఉన్నాడు ఏరిస్. గోడకి అడుగున్నర దూరంలో బాబా నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంత మెటిక్యులస్ గా మనం ఆయన్ను తెలుసుకోవలసిన అగత్యం ఉన్నది. సరే, ఆ ఫోటో ఒకసారి పరిశీలించండి. మనం ముందుకి ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాం. మోతీచూర్లో బాబా ఉన్న సమయంలోనే పెండు మురళి వీరిద్దరూ కలిసి ఇంగ్లీష్ ఎద్దు రాజాన్ని ఎడ్లబండకి కట్టి మోతీచూర్కు తీసుకువచ్చారు. బాబా యొక్క ఈ ప్రయాణం చాలా అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణం గురించి మనకేమైనా ఆయన సూచనలు ఇచ్చారా? లేదు. కానీ భగవంతుని ప్రయాణం, శ్రీహరి ప్రయాణం మనకేం తెలుస్తుంది? ఎందుకు తెలియాలి? సరే, ఆ ఎద్దు సంరక్షణార్థం
దానిని ఒక గోశాలకు ఇవ్వాలని బాబా అనుకున్నారు. ప్రతిదీ కూడా 1కి 10 సార్లు బాబా మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఆలోచించి చేస్తున్నారు. ఆయన ఆ సమయానికి మోతీచూర్లో ఉన్న సత్యుఘ్న కుమార్ ఇలా సలహా ఇచ్చాడు. మహాత్మా గాంధీ శిష్యురాలైన ఇంగ్లీషు మహిళ మీరా బెహన్ ఇక్కడికి దగ్గరలోని పశులోక్ అంటే జంతు ప్రపంచం అనే సంస్థను నడుపుతుంది. ఆమెకు రాజాను అప్పగిస్తే బాగుంటుంది. అతని ప్రతిపాదనను బాబా అంగీకరించారు. మంజరీ మాఫీకి తిరిగి వెళుతూ దారిలో ఆ సంస్థ దగ్గర ఒకసారి ఆగి రమ్మని బెండూతో బాబా చెప్పారు. ఈ సందర్భాలు, ఈ సమావేశాలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి సీరియస్గా కానీ తీసుకుంటే. కానీ ఆయన ప్రేమ మనల్ని వెన్నంటి చక్కని దారి చూపిస్తూ ఉన్నది. పెండు మోతీచూర్లో మీరా బెహన్ నడుపుతున్న జంతు సంరక్షణ సంస్థను చూసి వచ్చాడు. పశుజాతి పెంపకం, వాటి వ్యాప్తి నిమిత్తం ఇంగ్లీష్ ఎద్దులను వినియోగించడాన్ని తమ సంస్థ ఆపివేసినప్పటికీ రాజాని తన సంరక్షణలోకి తీసుకునేందుకు ఆమె అంగీకరించింది. ఆ ఎద్దును ఏప్రిల్ 10వ తేదీ తీసుకెళ్లడానికి మంజరీ మాఫీకి ఎవరినైనా పంపించమని పెండు ఆమెను అడిగాడు. ఆమె అందుకు అంగీకరించింది. ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం పెండు, మురళి మంజరీ మాఫీకి తిరిగి వచ్చేశారు. కానీ మర్నాడు పశులోక్ సంస్థ నుండి ఎద్దు కొరకు ఎవ్వరూ రాలేదు. కొన్ని రోజుల తరువాత బాబా శత్రుఘ్న కుమార్ని మీరా బెహన్ వద్దకు పంపించారు. ఆమె రాజాను తన సంస్థలోనికి తీసుకోలేనని తన అసక్తతను వ్యక్తపరిచింది. నవజీవనంలో ఉన్న 4 స్త్రీ సహచరులకు చెందిన రాజాను స్త్రీ సహచరుల పేరు మీద మరెవరికైనా ఇచ్చేయమని శత్రుఘ్న కుమార్ను బాబా ఆదేశించారు. కుమార్ చివరకు రాజాను మరొక సంస్థకు అప్పగించాడు. ఆ తరువాత ఎడ్ల బండిని అమ్మివేశారు. బాబా తన సహచరులతో సమావేశం అవ్వాలన్న తలంపుతో ఏప్రిల్ 11వ తేదీ ఉదయం సరిగ్గా 7 గంటలకు సహచరులు ఉంటున్న క్వార్టర్స్ కు వచ్చారు. డాంకిన్ని కూడా ఆ సమావేశానికి రమ్మని పిలిచారు. బాబా చుట్టూ సహచరులందరూ కూర్చున్నారు. అక్కడి వాతావరణం అంతా గంభీరంగా మారిపోయింది. సమావేశాన్ని ప్రారంభించే సమయంలో బాబా గంభీరంగా కనిపించారు. అలాగే తన భావంలో తీవ్రత ఉట్టిపడేలా బాబా ఇలా వ్యక్తం చేశారు. 3వ నెంబర్ ప్లానును అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా అందులోని నియమాలను 100% పాటించడానికి సాయశక్తుల ప్రయత్నిస్తున్నారని నేను భావిస్తున్నాను. నా పాత జీవితానికి సంబంధించిన అలవాట్లు 60% వరకు శాశ్వతంగా తొలగిపోయాయన్న నమ్మకం నాకు ఉన్నది. కానీ ఇంకా 40% వరకు ఆ పాత అలవాట్లు ఉన్నాయని నా భావన. అందువల్ల సహజంగానే మీలో ఏ ఒక్కరిని గాని అందరిని గాని మీలో ఏ తప్పు లేకపోయినా నా నుండి దూరంగా పంపించేయలేను, లేదా మీరు నన్ను అడగకుండా కూడా పంపలేను, లేదా
ప్లాన్ నెంబర్ 1 గాని 2 గాని అనుసరించమని మిమ్మల్ని ఆదేశించలేను. ప్రస్తుత పరిస్థితుల్లో 3వ ప్రణాళికను అంటే ప్లాన్ నెంబర్ 3 అనుసరించడం అసాధ్యం అనిపిస్తోంది. 3వ ప్రణాళిక నియమాలను ఎలా అమలు చేయాలనే విషయాన్ని అవగాహన చేసుకోవడంలో నాకు మీకు మధ్య ఏర్పడిన అగాధమే దీనికి కారణం. ఉదాహరణకు, నాకు బైబిల్కి మధ్య ఏప్రిల్ 1వ తేదీన తలెత్తిన వివాదం ఈ విషయాన్ని ఎత్తి చూపుతుంది. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నేను విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. తనకు బైబిల్కు మధ్య ఏప్రిల్ 1వ తేదీన జరిగిన సంఘటనను వివరించమని బాబా ఏరిచ్ను ఆదేశించారు. ఏరిచ్ ఇలా వివరించాడు. ఆ సంఘటన జరిగిన రోజున బాబా తన సహచరులతో ప్రతిరోజు మాదిరిగా కాకుండా తెల్లవారుజామున 3 గంటలకే మోతీచూర్ నుండి బయలుదేరారు. ఖేకీ దేశాయ్ కూడా వారితో పాటు ఉన్నాడు. బాబా అంతకు ముందు కావాలని వదిలిపెట్టిన కొన్ని ఆశ్రమాలను, శిబిరాలను తన పనికి ఆ రోజు ఎంచుకున్నారు. బాబా వెళ్లే సమయానికి తీర్థయాత్రకి వచ్చిన సాధువులతో ఆ ప్రదేశం నిండి ఉంటుందని, సాధువులంతా ఏప్రిల్ 2వ తేదీన చంద్రగ్రహణం నాటికి అక్కడికి వస్తారని అనుకున్నారు. ఆయా ప్రదేశాలకు బాబాను తీసుకువెళ్లే బాధ్యత బైబిల్ది. కాబట్టి ఆ రోజు అతడు బాబాను ఒక ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. కానీ ఆ సమయానికి ఎక్కువ సంఖ్యలో సాధువులు ఇంకా అక్కడికి చేరుకోలేదు. తరువాత మళ్ళీ వెళ్ళవచ్చుననే ఉద్దేశంతో బైబిల్ బాబాను మరొక ఆశ్రమానికి వెళదామని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ బాబా అక్కడే కొంతసేపు ఉండాలని అనుకున్నారు. మరొక ప్రదేశానికి వెళదామన్న బైబిల్ని పాత జీవితంలో తొందర చేసినట్లుగా ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఎందుకని బాబా పదే పదే అనసాగారు. కొంతసేపటి తరువాత బైబిల్ 2తో నన్ను బాబా ఉదయం నుండి ఏడిపిస్తున్నారు, వెంటబడి పదే పదే విసిగిస్తున్నారు అని చెప్పాడు. వారు గమనించకపోయినా పక్కనే ఉంది. అది విన్న బాబా బైబిల్ని ఇది నన్ను విస్మరించడం కాదా అని ప్రశ్నించారు. ఆ రోజు ఉదయం నుండి బాబా మనోవైఖరి ఎలా పాడైందోనన్న విషయాన్ని మాత్రమే తాను పిండితో వివరించి చెబుతున్నానని బైబిల్ అన్నాడు. బైబిల్ మాటలు విమర్శిస్తున్నట్లుగా ఉన్నాయి కదా అని బాబా ఏరిచ్ని అడిగాడు. ఏరిచ్, నా ఆలోచన ప్రకారం బైబిల్ ఉన్న విషయాన్నే పిండితో చెబుతున్నాడు అనిపించింది. ఆ రోజు ఉదయం నుండి బాబా మనోవైఖరి బాగోలేదన్న విషయాన్ని మాత్రమే బైబిల్ తెలియపరచినట్లుగా ఉంది. దానిని విమర్శించడం అనలేము. ఏది చెప్పిన సమాధానం బాబాకు మరింత విసుగు కలిగించడంతో బాబాకు కోపం వచ్చింది. వెంటనే బాబా, బైబిల్ నన్ను విమర్శిస్తూ పిండితోలా మాట్లాడడం తప్పే, కానీ నన్ను బాధపెట్టిన విషయం అది కాదు అన్నాడు. తరువాత ఆయన విపరీతమైన ఆందోళనకు గురయ్యారు. నవజీవనంలో ఇన్ని రోజులు గడిపిన పిదప కూడా తన సహచరులు 3వ నంబర్ ప్లాన్లోని నియమాలను పూర్తిగా అర్థం చేసుకోలేదన్న విషయం ఆయనకు నిరాశను కలిగించి ఆయన మనోవైఖరి పాడు చేసింది. ఆ విషయాన్ని గురించి బాబా చెప్పిన దాన్ని ఏరిస్ ఇలా వివరించారు. బైబిల్ చేసిన వ్యాఖ్యల్ని సహచరులు కేవలం సమాచారంగా భావిస్తే మరి ఇంతకు ముందు తనను విమర్శించినందుకు ఘని, ఆది సీనియర్, నీరు, డాన్సిళ్లను ఎందుకు నిందించారని బాబా ప్రశ్నించారు. ఈ పరిస్థితిని విషయంగా బాబా భావించారు. బాబా తన పాత జీవితపు అలవాట్ల నుండి పూర్తిగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకోవడం చేత ఈనాటి సంఘటనకు బాబా అసహనంతో ఉన్నారు. ఈ దశలో ఇలాంటి ప్రవర్తన మరియు తీరు బాబాకు
శ్రేయమైనవిగా తోచాయి. ఎందుకంటే అవి తాము వదిలిపెట్టిన పాత జీవితాన్ని గుర్తుకు తెచ్చాయి. ఆయన ఇంకా తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ తనదే పొరపాటు కావచ్చని, శాస్త్రులకి పొరపాటు కాకపోవచ్చని చెప్పారు. అటువంటి అభిప్రాయ భేదం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎప్పుడు ఘర్షణ ఉంటుందని, అదే తన అసంతృష్టికి కారణమని బాబా సూచించారు. అంతేకాక తాము ఒకవేళ భావోద్వేగానికి లోనైనప్పుడు దాని గురించి మౌనం వహిస్తే తాము చేసిన ప్రమాణం విషయంలో రాజీ పడినట్లు అవుతుంది. లేదా తాము గనుక కోపాన్ని ప్రదర్శిస్తే నవజీవన నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. దీనికి ముగింపుగా చివరకు బాబా ఒక నిర్ణయానికి వచ్చారు. 3వ నంబర్ ప్లానును రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదని నిశ్చయించారు. అందువలన ఏ రోజుకు ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం అంటూ ఉండదు. అలాగే తన జోక్యం కూడా ఉండదు. 3వ నంబర్ ప్లాన్ ను అనుసరించేవారు 100% ప్రయత్నిస్తూ ఉండొచ్చు. కానీ బాబాకు శాస్త్రులకు మధ్య ప్లాన్ నంబర్ 3 యొక్క నియమ నిబంధనల విషయంలో స్పష్టంగా తలెత్తిన అవగాహన వైవిధ్యం కారణంగా బాబా తన శాస్త్రుల కొరకు రాజీ పడడం లేదా అసంతృష్టికి లోనే చికాకు పడడం అనే ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది. అంతేగాక గతంలో మార్చి 1వ తేదీన తన శాస్త్రులకు ఇవ్వబడిన 3వ నంబర్ ప్లాన్ లోని వివరణ ప్రకారం బైబిల్ని బాబా ప్రశ్నించకుండా ఉండడము లేక అతన్ని సరిదిద్దకుండా ఉండడము చేసి ఉండవలసింది. బైబిల్ విమర్శించకపోయినా బాబా మాత్రం ఏమాత్రం కోపం చూపించకుండా ఉండవలసింది. బాబా తీసుకున్న శపథం 100% అమలుపరచాలంటే 3వ నంబర్ ప్లాన్ ను కొనసాగించడం అసాధ్యంగా కనిపిస్తోంది. అందువలన బాబా 3వ ప్రణాళికను రద్దు చేయకపోయినా ప్రస్తుతం దానిని ఆపివేయడానికి నిర్ణయించారు. అయితే ఇక ముందు ఎప్పుడైనా ఎవరినైనా నవజీవనంలో 3వ ప్రణాళిక కింద తీసుకోవాలనుకుంటే తీసుకోగలనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పాత జీవితంలోని ఎవరికైనా వర్తిస్తుంది. జరిగిన విషయాలు చెప్పడం పూర్తి చేసిన తరువాత బాబా ఇలా చెప్పారు. నేను మళ్ళీ చెబుతున్నాను, మీ తరపున ఏదైనా పొరపాటు జరిగినట్లు నేను గమనించినప్పుడు అది మీ దృష్టిలో తప్పుగా అనిపించకపోయినా నేను ఆ పొరపాటును పట్టించుకోకుండా ఉండవచ్చు. ఇలా చేయడం ఇదివరకే చేసిన నా ప్రమాణానికి విరుద్ధమే అయినా లేదా మిమ్మల్ని నా నుండి దూరంగా పంపేయవచ్చు. నేను ఇలా మిమ్మల్ని పంపేయడం అనేది రెట్టింపు తప్పు అవుతుంది. ఎందుకంటే నా పాత జీవితపు అలవాట్ల నుండి ఇంకా నేను 100% బయటపడలేదని ఇది సూచిస్తుంది. కాబట్టి మార్చి 1వ తేదీ వరకు నేను తప్పులను సరిదిద్దడంలో ఖచ్చితంగా మధ్య మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. లేదంటే ఈ స్థితికి నాకు బాగా విసుగు తెప్పించి నా ప్రమాణానికి ముప్పు వాటిల్లేలా చేసిందేది. నా సహచరులంతా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే నేను తీసుకున్న నా ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడంలో నేను స్థిరంగా ఉంటాను. అందువల్ల 1950 మే 1వ తేదీ నుండి మీలో ప్రతి ఒక్కరూ 3వ నెంబర్ ప్లాన్ లో ఉండబోరని ఈ రోజు నేను ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. నవజీవనపు 3వ నెంబర్ ప్లాన్ లోని 3 దశలను నిర్వహించేందుకు నేనొక్కడనే మిగులుతాను. కాబట్టి 3వ నెంబర్ ప్లాన్ లోను మరియు ప్లాన్ 1Bలోను ఉన్నవారంతా కొత్త ప్లాన్ లో చేరాలని నేను ఆదేశిస్తున్నాను. అలా చేయడం వల్ల మీరు జీవన భక్తిని సంపాదించుకునే వీలు కలుగుతుంది. అంతేగాక తద్వారా మీరంతా ఒక బృందంగా నాకు దగ్గరగా ఉండే అవకాశం కూడా కలుగుతుంది. ఈ కొత్త ప్రణాళికలో ఆ ప్రణాళికను ప్రారంభించడానికి తమ దైనందిన పోషణకు కావలసిన డబ్బు సంపాదించడం కోసం తగిన వ్యాపారం చేసుకోవడానికి నేను అప్పుగా కొంత పైకు ఇస్తాను. కొన్ని తాత్కాలిక నిబంధనలతో ఏర్పరిచే బి గ్రూపు ప్లానే ఈ కొత్త ప్లాన్. ఈ గ్రూప్ వారు నేను అప్పుగా ఇచ్చిన 16,000 డబ్బును
ఇచ్చేయగానే మొదట ఉన్న ప్లాన్ 1Bలోకి తిరిగి చేరిపోతారు. నా మార్గదర్శకత్వం పలుకుబడి రూపంలో నా సహాయం మీకు అందిస్తాను. నా నూతన ప్రణాళిక విజయవంతం కావడానికి సాధ్యమైనంత మేరకు నా సహాయం మీకుంటుంది. ఇంకా అవసరమైతే మీరు చేపట్టిన వ్యాపారం వృద్ధి చెందడానికి, మీరు ఉండడానికి తగిన వసతి గృహం విషయంలోనూ, అలాగే కొత్త ప్లాన్ లో ఉన్న సహచరులకు ఉద్యోగం సంపాదించడంలోనూ నేను సహాయపడతాను. బాబా ఇలా వివరించిన తరువాత వర్షాకాలంలో మంజరి మాఫీలో నివసించడం చాలా కష్టమని, అందువలన తాను తన ప్రధాన కేంద్రాన్ని ఢిల్లీకి మారుస్తున్నానని తన సహచరులకు చెప్పారు. దాని కొరకు కేకే దేశాయికి క్రింది సూచనలు ఇచ్చి అతన్ని ఢిల్లీ పంపించాను. అవి ఇలా ఉన్నాయి. బాబా ఢిల్లీలో నివాసం ఉండాలనుకుంటున్నారని, అందుకోసం తగిన ప్రదేశాన్ని వెతకడానికి మీకు అంటే బ్రాకెట్లో కేకే దేశాయికు సహాయపడాలని కిషన్ సింగ్, హర్జీవన్ లాల్, వాసుదేవ కైన్, తోడి సింగ్లను పిలిపించి వారితో చెప్పు. అలా సహాయం చేయడంలో వారు తమ గురువు లేదా సద్గురువైన మెహర్ బాబాకు తాము సేవ చేస్తున్నామనే భావన వారిలో రాకూడదు. తమను ప్రేమించే ఒక వ్యక్తికి సహాయపడుతున్నామని మాత్రమే వారు అనుకోవాలి. అట్టి ప్రేమ పొందినందుకు తిరిగి సహాయం అందిస్తున్నట్లుగా భావించాలి. అంతేకాక వారు బాబా ఉండడానికి అనువైన బంగాళాలని వెతికే విషయంలో సహాయం అందించినందుకు బదులుగా బాబా దర్శనాన్ని గాని, ఆయన సాన్నిధ్యాన్ని గాని, ఆయనతో ఉత్తర పరిచితురాలు గాని జరపవచ్చని గాని ఆశించరాదు. బాబా ఎన్నుకున్న బంగాళాకు వారిలో ఎవరైనా సొంతదారుడు ఉన్నట్లయితే బాబా వారికి తగిన అద్దెను చెల్లిస్తారు. అతడు దానిని తీసుకోవాలి. అలా చేయడం ద్వారా నవజీవనంలో ఉన్న బాబాపై ఆర్థిక భారం పడే అవకాశం ఉండదు. బాబా కొరకు ఢిల్లీలో నివాసయోగ్యమైన బంగళాలు దొరికిన తరువాత వారు ఇంతకు మించి కలుగు చేసుకుని బాబాకు సహాయపడాలని ప్రయత్నించరాదు. అయితే ఒకవేళ బాబాయే స్వయంగా ఏదైనా ఆదేశాన్ని జారీ చేసినట్లయితే అందుకు తగినట్లుగా వారు సహాయాన్ని అందించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే బాబా ఢిల్లీలో ఉన్న సమయంలో బాబాను వారు కలవకూడదు, ఆయనతో ఏ రకమైన సంబంధం పెట్టుకోకూడదు, ఉత్తర ప్రశిక్షణాలు జరపకూడదు. కానీ వారు బాబాతో ఉండే సహచరులను చూడవచ్చు, వారితో మాట్లాడవచ్చు. బాబా ప్రతిపాదనను విన్న తరువాత డాన్సిన్, కాకాబరియా, ఉస్తాద్జీ మరియు 3వ ప్రణాళికను అనుసరించే సహచరులందరూ బాబాకు విధేయులై కొత్త ప్రణాళికలో చేరడానికి అంగీకరించారు. డాక్టర్ డాన్సిన్ ఇలా సూచించాడు: నీళ్ళు తనతో పాటు డాక్టర్ వృత్తిని చేపడితే హిందూ మురళి తమకు సహాయకులుగా పనిచేస్తే ఢిల్లీలో ఒక పెద్ద క్లినిక్లు స్థాపించవచ్చు. తద్వారా సహచరుల పోషణ జరిగే వీలుంటుంది. కొత్త ప్లాన్లో ఉన్న వారికి సంబంధితులకు జీవనాధారంగా కల్పించే ఈ సలహా బాబాకు నచ్చినట్లుగా కనిపించిన అటువంటి పెద్ద క్లినిక్ స్థాపించడానికి కావలసిన ధనాన్ని సహచరులు సమకూర్చుకునేంత వరకు డాన్సిన్ ఇచ్చిన ప్రతిపాదనను పక్కన పెడదామన్నారు. ఆ సమావేశం చివరలో బాబా మురళీ కాలే వైపు తిరిగి నవజీవన నియమావళిని స్థిరచిత్తంతో ఆచరిస్తూ ఆదర్శప్రాయమైన ప్రవర్తన కలిగి ఉన్నాడని అందరి ముందు మురళిని ప్రశంసించాడు. సహచరులందరిలోనూ మురళి ఒక్కడే ఇప్పటి వరకు ఎదురైన ఒడిదుడుకులకు తట్టుకొని ముఖంలో చిరునవ్వు చెదరకుండా నిలబడ్డాడని మెచ్చుకున్నారు. అతని గొప్ప గుణాలకు గుర్తింపుగా బాబా చేతులు జోడించి మురళికి సలాము చేశారు. వారి సమావేశం ఉదయం 11 గంటలకు ముగియడంతో బాబా అక్కడి నుండి నిష్క్రమించారు. మురళి సంపూర్ణంగా నవజీవన నియమాలను పాటించాడని సహచరులందరూ అంగీకరించారు. ఒకసారి సహచరులతో కలిసి బాబా బస్సులో
ప్రయాణిస్తూ ఉండగా తన సహచరులను ఆ బస్సు దిగి తరువాతి బస్సులో రమ్మన్నారు. బాబా ఆదేశించినట్లు వారంతా తరువాతి బస్సు కొరకు వేచి ఉన్న సమయంలో మురళీ కాలే సోదరి బస్ స్టేషన్ లో కనిపించింది. నవజీవన నియమాలకు విధేయుడి మురళి తన ముఖాన్ని పక్కకు తిప్పుకొని ఆమెను పలకరించకుండానే అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ మరునాడు అతడు తన సోదరి మరణించినట్లు టెలిగ్రామ్ ద్వారా తెలుసుకున్నాడు. అప్పుడు కూడా అతడి ముఖంపై చిన్నవు చెదరలేదు. ఏరిస్ కూడా బాబా ఆదేశాలకు విధేయుడి ఉండడానికి అత్యంత జాగరూకతతో అప్రమత్తంగా ఉంటూ బాబా ఉత్తర్వులను సంపూర్ణంగా పాటించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు. అయినా అతను చేయవలసిన దైనందిన కార్యకలాపాల్లో ప్రతిరోజు అందరి గురించి చేసే ఏర్పాట్ల విషయంలో ఏదో ఒక అనివార్యమైన దురదృష్టకర సంఘటన జరగని రోజంటూ ఉండేది కాదు. దాని కారణంగా ఏదో ఒక వంకతో బాబా చేసే తీవ్రమైన విమర్శలకు, దూషణలకు ఏరిస్ తల వంచాల్సి వచ్చేది. ఏరిస్ ఎప్పుడూ తన తప్పులను మౌనంగా ఒప్పుకునేవాడు. ఒకరోజు అతన్ని బాబా నాదే తప్పు బాబా, నన్ను క్షమించు బాబా అంటూ ప్రతి విషయానికి యాంత్రికంగా అనడం నీవు మారకపోతే నేను నిన్ను వదిలించుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఇలా పొరపాట్లుగా ఎత్తి చూపబడుతున్న వాటినన్నింటినీ తన తప్పులుగా ఒప్పుకున్నప్పటికీ బాబా మాత్రం మరింత విసుగు చెంది అతన్ని ఇంకా తీవ్రంగా నిందించేవారు. ఏరిస్ వల్ల పొరపాటు జరిగినా బాబా మందలించేవారు. జరగకపోయినా కూడా బాబా అతనిపై ఆగ్రహం వెలిగించేవారు. ఏరిస్కు బాబాకు చేసే మందలింపుల నుండి తప్పించుకునే అవకాశమే ఉండేది కాదు. ఆధ్యాత్మిక మార్గంలో గురువు తన శిష్యులను ఎవరి మీదైతే ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తాడో ఆ శిష్యుని తల మీద రెండు వైపులా పదునైన కత్తి వేలాడుతూ ఉంటుంది. ఈ మార్గం అతన్ని పదునైన కత్తి అంచులకు తీసుకువెడుతుంది. అతనికి కలిగిన అనుభవం మాత్రమే దాని అర్థాన్ని చిట్టటి వరకు వివరిస్తుంది. ఆ సమయంలో మంజరీ మాఫీ మోతీచూర్ ప్రాంతాల్లో విపరీతంగా చలిగా ఉంది. ఆ చలిని తట్టుకునేందుకు శాసనులకు సరైన వస్త్రాలు లేవు. అంతేగాక పప్పు చపాతీలతో భోజనం రోజుకు ఒక్క పూటే చేసేవారు. అందువల్ల స్త్రీ పురుష సహచరులందరూ అందరి యొక్క ఆరోగ్యాలు క్రమంగా క్షీణించాయి. అన్ని రకాలైన అనారోగ్యాలు వారిని చుట్టుముట్టుకున్నాయి. ఊపిరితిత్తుల వ్యాధి అంటే ఫ్లోరసి సోకడంతో రెండు ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడు. ఏరిస్కి వెన్ను నొప్పి, అంతేగాక అతని పాదం విడికి క్రమంగా అదొక దీర్ఘరోగంగా తయారైంది. మురళికి మణికట్టు విరిగింది. నిరంతర శ్రమ వలన నీరసించిపోయాడు. విష్ణు కేళ్లవాతం వల్ల మోకాల నొప్పితో బాధపడేవాడు. నీనుకి తుంటి నరంలో అంటే సయాటిక నొప్పి, అంతేగాక బావి నుండి నీటిని మోసుకుని రావడం వలన ఎడమ మోకాల నొప్పితో చాలా కష్టపడుతున్నాడు. అలోబా దేహం నశించిపోగా జ్వరం వలన విపరీతంగా నీరసించిపోయాడు. నీటిని మోసుకురావడం ఇతర పనుల వలన అతని ఆరోగ్యం మరింతగా క్షీణిస్తోంది. కాకా బరియాకి గుండె జబ్బు ఉండనే ఉంది. బైబిల్ కూడా శరీరం అంతా విపరీతమైన నొప్పులతో బాధపడుతున్నాడు. ఉస్తాద్ని వయసు పైబడ్డం వలన రోజు రోజుకి నీరసం పెరుగుతూ ఉన్నది. సోదరి మణికి జ్వరం దగ్గు వచ్చి అది శ్వాస నరాల వ్యాధికి అంటే బ్రాంకైటిస్ కి దారి తీసింది. అందరికంటే చిన్నదైన మెహరు ఆరోగ్యం కూడా బాగోలేదు. అయితే బాబా మాత్రం తన సహచరులు ఎంతటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా వారి ముఖాలు చిరునవ్వుతో సంతోషంగా కనబడాలని ఆశించేవారు. ఈరోజు బాబా యొక్క ప్రేమ వైఖరి ఈ చదివిన పేజీలలో
మనకు చక్కగా అర్థమైంది. ప్రేమ ఒక్కటే ఉండదు. ప్రేమ యొక్క అనేకమైనటువంటి ఒత్తిడులు కూడా లేదు. ప్రేమ యొక్క అనేక విధానాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని భరిస్తూ ఉండాలి. అందుచేత బాబా మనకి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఆయన ప్రేమ వల్ల మాత్రమే ఇది సాధ్యపడింది. ప్రియ సోదరులారా, మీరందరూ మీ వయసునంతో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకెంతకాలం జీవిస్తామో తెలియదు. ఇంతవరకు ఒకలా జీవనం సాగిపోయింది. ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా బాబా నామస్మరణతో సాగాలి. పదే పదే బాబా ప్రేమ వలన మీకు ఈ విషయాన్ని చెప్పిస్తూ ఉన్నారు తప్ప బలవంతంగా మీ చేత చేయించాలని కాదు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు జీవించేటటువంటి స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు పొందవలసిన ప్రగతి క్షీణించపోకూడదు. బాబా నామస్మరణ ఒక్కటే నిన్ను కాపాడగలదు. మనం ఎన్ని చేసినా నామస్మరణ నిరంతరం చేస్తూ ఉండాలి. ఎందుకంటే దగ్గర పడిపోతుంది మనకి. ప్రపంచానికి కూడా ఒక విధంగా నశించిపోయే కాలం దగ్గర అవుతుంది. అందువల్ల మన జీవనం బాబాతో ఆయనే ముడిపెట్టాడు. చాలా అదృష్టం అది. ఆ ముడిపెట్టిన ఆ జీవనం బాబా నామస్మరణతో పండిపోతే అంతకంటే ఆనందం, అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండబోదు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మనం జై బాబా అండి. కట్ అయినట్టుంది. ఆంటీ కలుసుకున్నాం. కట్ అయింది. ఇప్పుడు ఈ ప్రక్రియలో బాబా యొక్క ఆయన ప్రేమతో అందించిన గీతాలను మనం పాడుకుంటూ వాటి అర్థాలు తెలుసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాము. అది కూడా ఆయన యొక్క ప్రణాళిక. అయితే ఈరోజు బాబా ఒక గీతాన్ని ఆయన ఈరోజు రాయించింది. ఉదయం మన సహజీవనానికి ప్రారంభానికి ముందు ఆయన ఈ గీతాన్ని, అంటే తాజా
ధ్యేయం. ఇవాళే రాయించారు బాబా. అది మీకు బాబా వినిపించమని ఒక ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి దాన్ని బాబా ఇప్పుడు వినిపిస్తున్నారు మీకు. ఇది పూర్వీకులు పాడుకుని ఒక గీతం. అందుచేత దీని క్యాప్షన్ బాబా ఏం పెట్టారంటే పద్మనాభుడు అని పెట్టారు. ఇది ముందు పాట వినిపిస్తాను, రికార్డు చేసుకోండి. ఆ తరువాత మనం దాని యొక్క సాహిత్య పరిమళాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించేద్దాం. అందరూ లేదా ఒక్కరు రికార్డ్ చేసుకోండి. అందరికీ మీరు దాన్ని పంపడానికి అవకాశం వస్తుంది. మెహర్ శ్రీ మెహర్ బాబా, మెహర్ శ్రీ మెహర్ బాబా, శ్రీహరి మేల్కొల్పవచ్చినావు. మెహర్ శ్రీ మెహర్ బాబా, శ్రీహరి మేల్కొల్పవచ్చినావు. మెహరు నామస్మరణమే, మెహరు నామస్మరణమే ఊపిరిగా మరిచావు దేవదేవా. మెహరు నామస్మరణమే ఊపిరిగా మరిచావు దేవదేవా. మెహరు శ్రీ మెహరు బాబా, శ్రీహరి మేల్కొల్పవచ్చినావు. మెహరు నామస్మరణమే ఊపిరిగా మరిచావు దేవదేవా. ప్రతి యుగము అవతరిస్తూ పాపమును హరించి పాలించుచు, ప్రతి యుగము అవతరిస్తూ పాపమును హరించి పాలించుచు, జన హృదయ క్షేత్రములలో వసించుచున్నావు విశ్వనాథ. జన హృదయ క్షేత్రములలో వసించుచున్నావు విశ్వనాథ. మెహరు శ్రీ మెహరు బాబా, శ్రీహరి మేల్కొల్పవచ్చినావు. మెహరు నామస్మరణమే ఊపిరిగా మరిచావు దేవదేవా. శ్రీనాథ జగన్నాథ, నాదమును మౌనముగా స్వీకరించి. శ్రీనాథ జగన్నాథ, నాదమును మౌనముగా స్వీకరించి. ఈ ప్రేమ పంచినావు, ప్రగతికి బాట చూపించినావు. నీ ప్రేమ పంచినావు, ప్రగతికి బాట చూపించినావు. మెహరు శ్రీ మెహరు బాబా, శ్రీహరి మేల్కొల్పవచ్చినావు. మెహరు నామస్మరణమే ఊపిరిగా మరిచావు దేవదేవా. ప్రతి క్షణము నీ నామము చేయగా స్పందనను కలిగించుచు, ప్రతి క్షణము నీ నామము చేయగా స్పందనను కలిగించుచు. మౌన భాషణముతోనే మమ్ములను చేరదీశావు తండ్రి.
మౌన భాషణముతోనే మమ్ములను చేరదీశావు తండ్రి. మెహరు శ్రీ మెహరు బాబా శ్రీహరివి మేల్కొల్పవచ్చినావు. మెహరు నామ స్మరణమే ఊపిరిగా మలిచావు దేవదేవా. ప్రేమయే చాలుననుచు ప్రేమించమన్నావు మెహరీశ్వరా. ప్రేమయే చాలుననుచు ప్రేమించమన్నావు మెహరీశ్వరా. స్మరణయే వరము చేసి పాలించుచున్నావు పద్మనాభ. స్మరణయే వరము చేసి పాలించుచున్నావు పద్మనాభ. మెహరు శ్రీ మెహరు బాబా శ్రీహరివి మేల్కొల్పవచ్చినావు. మెహరు నామ స్మరణమే ఊపిరిగా మలచావు దేవదేవా. మెహరు నామ స్మరణమే ఊపిరిగా మలచావు దేవదేవా. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా యొక్క ప్రేమ చిత్రంగా ఉంటుంది. ఎంత చిత్రం అంటే చిత్రం, విచిత్రం, మహా విచిత్రం. విచిత్రాలకే విచిత్రం అన్నట్టుగా ఉంటుంది. తనకు కావాల్సింది ఏదో చెప్తాడు, అది మనం పాటించకుండా చేస్తాడు ఆయన. గుర్తించుకోండి, అది ఆయన ఆ మార్గదర్శకత్వంలో ఉన్నటువంటి చిత్ర విచిత్రం. ఏమంటున్నాడు ఈయన పల్లవిలో ఒక్క జస్ట్ 4 నిమిషాల్లో ఈ గీతం రాయించాడు ఇవాళ మన కాన్ఫరెన్స్ కి ముందు. మెహర్ శ్రీ మెహర్ బాబా శ్రీహరి. మెహర్ శ్రీ మెహర్ బాబా శ్రీహరి మేల్కొల్పవచ్చినావు. I have come not to teach but to awaken అంటాడు. బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను అన్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే బాడీ డ్రాప్ చేసే వరకు సూచనలు ఇస్తూనే ఉన్నాడు ఆయన. మేలు కొరకు జరిగిందా అని అంటే ఇప్పటికెవ్వరూ మేలుకోలేదు. ఈ గేయం రాయడానికి మనకి అంటే మనందరం కలిసి చేస్తున్న పనే కదా ఇది. ఈ పనిముట్టు వేరు, మీరు వేరు కాదు, మనందరం కలిసే ఉన్నాం. ఒక చోట లేవు, కానీ హృదయాలన్నీ ఒక చోటే ఉన్నాయి. ఎందువల్ల ఆయన హృదయంతో టైఅప్ అయ్యేది కనుక. మనకి విజయవాడలో అవతార్ మెహర్ బాబా స్పిరిచువల్ అవేకనింగ్ సొసైటీ ఒకటి ఉన్నది అన్న విషయం బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు చక్కటి పుస్తకాలని రాయిస్తూ దాన్ని ప్రింట్ చేయిస్తూ అందరికీ అందిస్తున్నారు. అలాంటి ఒక చిన్న పుస్తకం, జస్ట్
ఒక 36 పేజీలు ఉన్నాయి ఇందులో. ఎందుకో తెల్లవారు లేవగానే ఇది ఒకసారి చదవాలి, చాలాసార్లు చదవడం జరిగింది, ఇది ఒకసారి చదవాలి అన్న ఆలోచన కలిగించాడు. సందర్భం వెంటనే చదివించాడు. మళ్ళీ చదివాను, మళ్ళీ చదువుతాను, మళ్ళీ చదివిందే మళ్ళీ చదువుతూ ప్రదేశం చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆ అక్షరాలు మనకి పరిచయమైన తెలుగు అక్షరాలు అయినా ఆ భావం ఆయనది. ఆ భావం నీకు అందాలి అంటే ఆయన సహాయం కావాలి. అంచేత స్మరణ ఎలాగైతే మనం ఆయన ప్రేమ కోసం పరితపిస్తూ చేస్తూ ఉంటాము, అలాగే ఈ పుస్తకాలు వాటిలో ఉన్న సత్యాలు మనకి అవగాహన కావాలి అంటే పదే చదువుతూ ఆ లోతుల్లోకి వెళుతూ, ఒకవేళ అర్థం కాకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి బాబాను ప్రార్థిస్తూ మనం అర్థం చేసుకోవాలని అగత్యం ఉంది. అయితే ఈ పుస్తకం పేరు ఆధ్యాత్మిక మేలుకొలుపు. బహుశా మీ అందరూ చూసే ఉంటారు, అక్కడ మీద చిరుముద్ర ఫోటోతో ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు ఎవేకన్ అని ఉంటుంది. మనం ఆహారం తింటుంటాం, శరీర పోషణకి ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకోకపోతే శరీరం ఏమవుతుంది? కృషించిపోతుంది. కాబట్టి ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం అనేది ఎవరికి, ఆ శరీరానికి ఏది పెడితే తినాల, అంతేగాని అన్ని తినకూడదు. కాల్ష్యం కూడా ఆత్మ పోషణకి ఆహారం. ఆ ఆహారాన్ని మనం జాగ్రత్తగా అది స్వీకరిస్తూ ఉండాలి. ఇందులో అతి ఉన్నతమైన విషయాలు మీకు ప్రస్తావన చేస్తూ ఆ పాట యొక్క భావంలోకి వెళదాం. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చారు అన్నారు బాబా. అయితే ఇంతవరకు ప్రపంచంలో వాడేటటువంటి ఒక మాట ఉంది. ఏమిటది? భగవంతుడు తన సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాడు అని. మరి ఈ విషయం ఆయన ఎందుకు అలా చెప్పలేదు? మీకు నేను సాక్షాత్కారాన్ని ఇస్తాను అని ఎందుకు చెప్పలేదు? మేలుకొలుపు అనే పదాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగించారు బాబా? పుస్తకం చదివినది విన్నా నీ మనసు పనిచేయకూడదు, హృదయం పనిచేయాల. అప్పుడే నీకు కొంచెమైనా అందులో ఉన్నటువంటిది చదివికి వస్తుంది. అంచేత భగవత్ సాక్షాత్కారం అనేటటువంటి మాట బాబా వాడకుండా మేలుకొలుపు అనే మాటని పదే అన్నారు ఆయన. గాస్పిక్స్ లో చైతన్య పరిణామం గురించి బాబా ఏం తెలియజేశారు? ఎల్లప్పుడూ సర్వకాలాలలోనూ అన్ని యుగాలలోనూ ఈ భూమిపై మానవ ఉపాధిలో 56 మంది భగవదనుభూతి పొందిన ఆత్మలు లేక శివాత్మలు ఉంటారు అన్నారు. అందుచేత ఎల్లకాలములందు ఈ భూమిపై నిర్వికల్ప అనుభవం పొందిన, అనగా భగవత్ సాక్షాత్కార అనుభవం పొంది శరీరులైన ఆత్మలు 56 మంది మాత్రమే ఉంటారు. ఇలాంటివి గాఢంగా ఉన్న విషయాలైనా మన యొక్క పరిస్థితిని అవి ఒక్కసారి కలింపచేస్తాయి. ఇప్పుడు
మనం గానంలోకి ప్రయాణించేద్దాం. మెహర్ శ్రీ మెహర్ బాబా శ్రీహరిని మేల్కొల్ప వచ్చినాము, మెహర్ నామ స్మరణమే ఊపిరిగా మలిచావు దేవదేవా అని అంటూ ప్రతి యుగము అవతరిస్తూ పాపమును హరించి పాలించుచు జన హృదయ క్షేత్రములలో వసించుచున్నావు విశ్వనాథ. మేల్కొల్పడానికే వచ్చాను, మేల్కొల్పడానికే వచ్చాను, మేల్కొల్పడానికే వచ్చాను. అసలు ఏదో ఒక కొటేషన్ చెప్పడానికి ఉపయోగించుకుంటున్నాం తప్ప మన జీవనానికి ఆపాదించుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. న్యాయంగా మనం మేల్కొల్పడానికి వచ్చాను అని అంత స్పష్టంగా బాబా చెప్పినప్పుడు మనందరిలో కూడా ఒక దుగ్ధ రావాల్సింది. ఏమిటి? మేల్కొల్పడానికి వచ్చానన్నారు, బాబా మేల్కొల్పుతారేమో, ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం అని ఒక్కరు ఆలోచించడం లేదు. అదొక కొటేషన్ కింద 10 మందికి చెప్పడానికి మాత్రమే వినియోగిస్తూ ఉన్నాం. ఇది నిజాన్ని మాట్లాడుకోవాలంటారు, విమర్శ అనకూడదు. విమర్శ అంటే చిన్న బుద్ధులు ఉన్నవాళ్ళు అలాగంటారు. విశాలమైనది హృదయం ఉన్నవాళ్ళు నిజమే కమ్ నాట్ టు టీచ్ బట్ వివేకానంద బాబా చెప్తే నేను మేల్కొనాలి అనే పరిస్థితి నాలో ఎందుకు నెలకొల్పబడ్డం లేదు, నాలో ఎందుకు రావడం లేదు. బాబా చేత మేల్కొల్పబడాలి, బాబా నన్ను మేల్కొల్పాలి అనే ఆలోచన ఎందుకు కలక్కుంటుంది అని ప్రతి వాళ్ళు కూడా ప్రశ్నించుకోవాలా. నేను మేల్కొల్పుతాను అంటున్నాడు ఆయన. ఐ కమ్ టు అవేకెన్ యు అన్నాడు. మరి ఏది దాని మీద ఛాసేది, దాని మీద ఆలోచన ఏది, దాని గురించి ఆరాటం ఏది, దాని గురించి ప్రయత్నం ఏది? కనుకనే ఈ సహజీవనంలో బాబా మన కళ్ళు తెరిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పద్దెనిమిది 1994లో జన్మించి 1969 వరకు నలిగిపోయాడు ఆయన. తన శరీరాన్ని కృషింపజేసుకున్నాడు ఆయన మన కోసం. తిండి లేక, నిద్ర లేక, సుఖం లేక ఆ మానవ శరీరాన్ని నలిపేశాడు ఆయన. దేనికోసం? మనల్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో. కానీ ఆ దిశగా ఎవ్వరిలో కూడా కించిత్ కూడా ఒక ఆలోచన కలగలేదు. అంటే ఈ గీతలో ప్రతి యుగము అవతరిస్తూ పాపమును హరించి పాలించుచు, ఏదైతే ఉండకూడని మనలో ఉన్నాయో అది బయటికి తీసి పారవేస్తే కదా మనల్ని ఆయన పాలించగలడు. ఇంటి నిండా చెత్త ఉంచుకుంటే ఆ ఇంట్లో మనం ఏం పని చేయగలం? ఇంటి నిండా కూడా పూర్తిగా మాలిన్యాలు నిండి ఉంటే ఆ మాలిన్య శరీరంతో ఎక్కడికి వెళ్ళగలం? అందుచేత ఆయన ఎక్కడున్నానని చెప్పాడు? జన హృదయ క్షేత్రాలలో, జన హృదయ క్షేత్రాలలో వసించుచున్నావు విశ్వనాథ. ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్ అన్నాడు ఆయన.
ప్రతి హృదయం కూడా నా దేవాలయమే అన్నాడు. ఆ హృదయంలో నేను ఉన్నాను అన్నాడు. మెహరాబాద్ లో ఉన్నాను సజీవంగా అన్నాడు ఆయన. హృదయంలో సజీవంగా ఉన్నాడు, మెహరాబాద్ లో సజీవంగా ఉన్నాడు. 2 చోట్ల ఆయన సజీవంగా ఉన్నా ఏనాడు కూడా మమ్మల్ని మేల్కొల్పవయ్యా అని మనం అడగకపోతే ఆయన ఎందుకు మేల్కొల్పుతాడు? మనకి మేలుకొలుపు అక్కర్లేదు. నిరంతరం కూడా ఆనందం కావాలా. క్షణికానందం మేలుకొలుపు అక్కర్లేదు. అందుచేత కందకి లేనిది భక్తులకు ఎందుకనే సూత్రాన్ని పాటిస్తూ ఆయన కూడా సైలెంట్ గా ఉన్నాడు. తల్లి తండ్రి బిడ్డల్ని పోషిస్తారు, కానీ బుద్ధుల్ని మార్చలేదు ఏ తల్లి తండ్రి కూడా. వాడి తప్పు తెలిసి అమ్మ నాయన నా జీవనం తప్పు, నా ఆలోచన తప్పు, నా పరిస్థితి తప్పు, నేను మారాలి అన్న ఆలోచన వాళ్ళు వస్తే తప్ప వాడు మారడు. మన పరిస్థితి అంటే ప్రియమిత్రులారా గుర్తుంచుకోండి, భగవదారాధన అంటే ఆషామాషి కాదు. ఆటలు పాటలు కావు, గెంతులు ప్రదర్శనలు కావు. ఆయన యొక్క ప్రేమని రవంతైనా పొందడానికి ఆయన అసలు ప్రతి విషయంలో మనకు మేల్కొల్పుతూనే ఉన్నాడు. ఇసుమంత నీ ప్రేమ ప్రసరించెనా అనుభూతి కలిగేనులే ఎన్నో కరియుచులే. ఎంత భావగర్భితంగా రాయించాడు ఆ ప్రభువు. అందరూ పాడుకున్నారు ఈ పాట. ఎవరికి ఆ పాటలో భావంతో పనిలేదు. నేర్చుకున్నావా, పాడామా లేదా? నేర్చుకున్నాం, పాడిచాం, బస్ అక్కడితో మన పని అయిపోయింది. నేను ధోరణిలో ఉన్నాం, అందరం ఉన్నాం. సెంటర్కి వెళ్ళామా లేదా, పార్టిసిపేట్ చేసామా లేదా, బస్ నా పని అయిపోయింది. ఎందుక మానవ జీవితం ఇచ్చింది నీకు? జంతువులకి నీకు ఎంత తేడాగా అన్ని విషయాల్లో ఆయన ఉన్నతంగా నీ జన్మని తీర్చిదిద్దాడు ఆయన జంతువుల కంట. మరి నువ్వు జంతువులాగే బతుకుతానంటే మరికి ఎందుక బతుకు? బతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే. అంచేత ఆయన యొక్క తాపత్రయం, ఆయన మన పట్ల చూపించే ప్రేమ, ఆయన మన కోసం పడేటటువంటి కష్టాలు, బాధలు, అనుక్షణం నేను శిలువ వేతకు గురవుతున్నాను అంటూ జీవించాడు ఆయన. నీకెవరికి బాబా మీద ప్రేమ లేదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఏడిపించేటటువంటి జాతి ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పేరు పిల్లలు. తల్లిదండ్రులు ఏడిపిస్తూ, కంపిస్తూ, చిత్రహింసలు చేస్తూ వీళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు. మరి మనం కూడా తండ్రి 75 సంవత్సరాలు సుఖర జీవితం గడిపి మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నత కోసం నానా హింస పడితే మనకు అది పట్టింపు లేదు. ఆయన పడ్డాడు, నాకెందుకు? నీ బాధ్యత లేదా? నీ తండ్రి నీ కోసం వచ్చాడని నీకు బాధ్యత లేదా? నీ ఆధ్యాత్మిక ఉన్నతిని కొంచెం నీకు అందుబాటులో వచ్చాడన్నటువంటి ఆలోచన రావడం లేదా? మనుషులమా, మట్టి బిడ్డలమా? అందుకని ఆయన ప్రతి యుగము అవతరిస్తూ పాపమును
హరించి పారించుచు జన హృదయ క్షేత్రములలో వసించుచున్నావు విశ్వనాథ. అనుక్షణం పనిచేస్తున్నాడు ఆయన. మన పని కాదు, మన ఇంట్లో చేసే పనులు కావు. సృష్టి యొక్క దాని పరిస్థితిని మారుస్తున్నాడు ఆయన. ఎందుకు? మనం హాయిగా ఉండాలని. 6 కాలాల్లో అన్ని కాలాలు ప్రమాదకరమైనవే. ఆయన ఏమాత్రం అడిగితే చాలు ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. కొంచెం మేలుకోండి. 3/4 of the world will be destroyed అని బాబా ఏనాడు చెప్పాడు. 3/3 ప్రపంచం నాశనం అయిపోతుంది అని. అయిపోని నా జీవితం నాదే, నా సరదాలు నాడే, నా ఆనందాలు నాడే అదే భావంతో ఇంకేం బాబా ప్రేమది. ఆయన ఈ కోసం 75 ఏళ్ళు తిండి తిప్పలు లేకుండా నరక యాతను అనుసరించి రోజు కూడా చిలువ వేయబడుతూ పని చేస్తే నీకు ఎలాగున్నావు? కొంచెమైనా మెలకు రావద్దా మనలోని? కనీసం ఆయన ప్రేమ చూపించుద్దా కొంచెమైనా? మెహర్ శ్రీ మెహర్ బాబా శ్రీహరిని మేల్కొల్ప వచ్చినావు. మెహర్ నామ స్మరణయే ఊపిరిగా మలిచావు దేవదేవా. మెహర్ అంటే ప్రేమ. ఏది ప్రేమ మనలో? మెహర్ అంటున్నాం, మెహర్ బాబా అంటున్నాం. ప్రేమ ఏది? అంత డ్రామాయే. డ్రామా. ఇతరులు మనల్ని మెహర్ బాబా ప్రేమికులు అనుకోవాలని అన్ని డ్రామాలు ఆడుతున్నాం మనం. మన డ్రామాలు వాద్యాయకారులు ఎవరైనా వేశారా? ఒకసారి చరిత్రలోకి వెళ్ళి ఒకసారి ఆ వాద్యాయకారులందరినీ పరిశీలించి చూడండి. మనం డ్రామా రాశాము, వాళ్ళు భగవంతుడితో జీవించారు. మనంతా డ్రామాయే. ఇప్పటికైనా ఈ సహజీవనం అనేటటువంటి ఈ సౌభాగ్యప్రదమైనటువంటి వేదిక మనకి బాబా ఇచ్చారు గనక మనం ఈ వేదికనెక్కి కూర్చొని తెలుసుకుంటున్నాం. ఇంతవరకు తెలుసుకున్నది ఎలాగైతే పక్కన పడేశాము, ఇంతవరకు నేర్చుకున్నది ఎలాగైతే పక్కన పడేశాము, ఇప్పుడు పక్కన పడేయవద్దు. ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితిలో ఉన్నాయి మన జీవితాలు. అందుకని ఈ మిత్రులారా, బాబా ఆ 2వ చరణంలో చూడండి ఎంత గమ్మత్తుగా ఆయన మనల్ని ఆనందింపజేస్తాడో. ఇది ఆయన కోసం రాసుకున్నటువంటి గీతాలు ఇవన్నీ. ఆయన కోసం రాసుకున్న గీతాలు, మన కోసం రాసుకున్నవి కాదు. మనం స్టేజీలకి మన గొప్పతనాన్ని చాటం కోసం రాసుకునేవి కాదు. మనం అందరి చేత చప్పట్లు కొట్టించుకోవడానికి రాసుకునేవి కాదు. మనం ప్రేమికులం కాం, భక్తులను కాదు. ఇప్పుడు దురదృష్టం భక్తులను పిలిచేవాళ్ళు మన్నే. ఇప్పుడు భక్తులు పోయింది, ప్రేమికుడు పోయింది. ఏమిటి మన కేటగిరీ? ఏమిటి మన తరగతి? ఏమిటి? రెండో చరణంలో శ్రీనాథ జగన్నాథ నాదమును మౌనముగా స్వీకరించి. అందుకే ఆయన రాసుకున్నాడు. ఆయన చెయ్యి మాత్రం ఈ పనిముట్టు చెయ్యి ఉపయోగించుకున్నాడు. శ్రీనాథ
జగన్నాథ నాదమును మౌనముగా స్వీకరించి మౌనం పాటించే జూలై 10th వరకు కూడా బాబా మాట్లాడారు కదా లేదా? ఇది కొంచెం మనం ఆలోచించి చెప్పుకోవాల్సిన విషయం. రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు బాబా మనకి రాను 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 మన లోతుల్లోకి తీసుకెళ్ళడానికి బాబా ప్రయత్నం చేస్తున్నారు. మేము లోతులకు వెళ్ళము, ఇప్పుడున్న లోయలోనే ఉంటాము అని అన్న వాళ్ళకి ఈ మాటలు వాళ్ళు వినక్కర్లేదు, ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్